జమ్మలమడుగులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై వచ్చిన వ్యాఖ్యలకు స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి ఎప్పుడూ ప్రజల కోసం పోరాడే నాయకుడని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ జమ్మలమడుగు నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించిన అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోలార్, హైడ్రో పవర్, స్టీల్ ప్లాంట్, గండికోట టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ నియోజకవర్గ సమస్యలపై స్పందించలేదని అన్నారు. అవసరమైతే రాజీనామా చేస్తానని చెప్పిన ఆదినారాయణ రెడ్డి మాటకు కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయట రావడం జరిగింది. 2011 ఎంపీ ఎలక్షన్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే మా గౌరవమైన ఆదినారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో 90,000 పైచీలకు మేరటి వచ్చిన మాట వాస్తవం కాదా? మా ఎమ్మెల్యే ధైర్యము, చిత్తశుద్ధి అనేది ఇది నిదర్శనం. ఇది ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలుసుకోవాలి. ఆదినారాయణ గురించి 1996 ఎలక్షన్లో వైఎస్ కుటుంబం కోసము వైఎస్ రాజశేఖర గారు ఎంపీకి పోటీ చేస్తే 1996లో జనతా పార్టీ టికెట్ తరఫున టికెట్ తెచ్చుకొని అప్పుడు మా గౌరవమైన ఆదినారాయణ గారు మామూలు సాధారణ వ్యక్తి. ఆ రోజు వైఎస్ కుటుంబం కోసం జమ్మూ నియోజకవర్గంలో పనిచేసి 7,000 పైచలకు ఓట్ల మేయర్ తెచ్చిన ఘనత వాస్తవమా కాదా? ఆ రోజే ఆదినారాయణ ధైర్యము, చిత్తశుద్ధి అనే నిదర్శనం. ఇది కూడా మన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలుసుకోవాలి ఆయన గురించి. ఇంకా ఆదినారాయణ ఎక్కడ ఉంటే అధికారం ఆ పార్టీ పొందడం అంటున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ ఎక్కడ ఉంటే ఆ పార్టీ పొందడం కాదు. ఆయన ప్రజల కోసం నిత్యం పోరాడే వ్యక్తి. 2021 లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అరాజకాలకు తట్టుకోలేక రాష్ట్రం అంతా వారు వన్ సైడ్ అయింది. అప్పుడు మేము బీజేపీ పార్టీలో ఉండి మేము మా సర్పంచ్ను కానీ, కౌన్సిల్ను కానీ, ఎంపీని నిలబెట్టి ఇక్కడ విజయాలు సాధించే ఘనత కూడా మా ఎమ్మెల్యే ఆదినారాయణ. అది ఆదినారాయణ ధైర్యము, ఆదినారాయణ చిత్తశుద్ధి నిదర్శనం. ఇది తెలుసుకోవాలా రామసుబ్బారెడ్డి గారు. రామసుబ్బారెడ్డి గారు 2019లో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయి వైఎస్ఆర్ పార్టీ పొంతన చేరి ఆ పార్టీలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకునే వాస్తవం కాదా? ఆ విధంగా పార్టీలో చేరి నామినేట్ పదవి పొందిన ఘనత కూడా అది రామసుబ్బారెడ్డి గారు చెల్లుతుంది. రామసుబ్బారెడ్డి గారు నేను సోలార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది.